బ్రేకింగ్ న్యూస్ మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో 4గురికి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఎంపీ మిథున్ రెడ్డికి ఈ నెల 11న సాయంత్రం వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక మిగిలిన 7గురు నిందితులను సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. విజయవాడ జిల్లా జైలు నుంచి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడును కోర్టుకు తరలించారు. ఇక గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్, నవీన్ యాదవ్ ను సిట్ అధికారులు కోర్టుకు తీసుకొచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ముఖ్య నేత ఒకరు జాంబియాలో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ బృందం తేల్చింది. డొల్ల కంపెనీలు హవాలా ద్వారా 400 కోట్లు తరలించినట్లు సిట్ తేల్చింది. రాగి వెలికితీత, ఆహార శుద్ధిలో పెట్టుబడులు పెట్టారని దుబాయ్, యూకే, అమెరికాకు మరికొంత మొత్తాన్ని తరలించినట్లుగా సిట్ గుర్తించింది. పలువురు హవాలా వ్యాపారుల్ని సిట్ విచారణకు పిలిచింది. విదేశీ కంపెనీలలో పెట్టుబడులు ఉండడంతో కేంద్ర సంస్థల సహకారం తీసుకునే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, మద్యం కుంభకోణం కేసులో నిందితులు రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది. మరి తదుపరి వీరిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? లిక్కర్ కేసులోని నిందితులకు సంబంధించిన రిమాండ్ ఈ రోజు ముగిలిన నేపథ్యంలో నిందితులందరినీ కూడా విజయవాడ ఏసీపీ కోర్టుకు తీసుకురావడం జరిగింది. విజయవాడ జైలు నుంచి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దాంతో పాటు సజ్జల శ్రీధర్ని తీసుకొచ్చారు. దాంతో పాటు చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కోర్టుకు తరలించారు. ఇంకా గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్, నవీన్ యాదవ్ ను కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఇందులోని ఇప్పటికే 4 మొత్తం అరెస్ట్ అయిన 12 మంది నిందితుల్లోని 4గురికి బెయిల్ వచ్చింది. ఒకళ్ళు మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు, మిథున్ రెడ్డి. అయితే మిగతా 5గురు కాకుండా మిగతా 7గురిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే లిక్కర్ కేసుకు సంబంధించి నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ గా లిక్కర్ స్కామ్ విస్తరించింది అనే దాని మీద కొన్ని కీలక ఆధారాలను సిట్ అధికారులు సేకరించడం జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు దర్యాప్తులో బయటపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్ కేసులోనే అవినీతి సొమ్ములను దాదాపు 400 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అవినీతి సొమ్మును డొల్ల కంపెనీలు, దాంతో పాటు హవాలా ద్వారా తరలించినట్లుగా సిట్ అధికారులు కీలక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఇది దేశంలోని, ఎందుకంటే ఇప్పటి వరకు మన దేశం లేకపోతే యుఏఈ, దుబాయ్ లాంటి ప్రాంతంలోని భారీ మొత్తంలోని డబ్బు తరలించారని భావించిన నేపథ్యంలోని ఇది జాంబియాలోని పెట్టుబడులు పెట్టినట్లుగా మనకి సమాచారం అందుతుంది. జాంబియాలోని పెట్టిన ఒక ముఖ్య నేత డొల్ల కంపెనీలు, దాంతో పాటు హవాలా ద్వారా 400 కోట్ల రూపాయలు తరలించినట్లుగా సిట్ గురించింది. ఇందులోని ప్రధానంగా చూసినట్టయితే రాగి వెలికితీత, ఆహార శుద్ధిలో పెట్టుబడులు, దాంతో పాటు దుబాయ్, యూకే, అమెరికాలోని మరికొంత మొత్తాన్ని తరలించినట్లుగా సిట్ గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు పలువురు హవాలా వ్యాపారులను కూడా సిట్ అధికారులు విచారించారు. ఈ విచారణలోని ఈ విషయాలన్నీ కూడా బహిర్గతం అవటం జరిగింది. ఎందుకంటే ఏదో 100 కోట్లు, 200 కోట్లు, దాదాపు 500 కోట్లు అయితే గనక అందుకు సంబంధించిన సొమ్ము చేతులు మారుతాయి, లేకపోతే ఇతర సంబంధించి వ్యాపారంలో పెట్టుబడులు పెడతాం. అయితే 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంత భారీ మొత్తంలోని అవినీతి సొమ్ము ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని హవాలా చేస్తారు. హవాలా చేసి ఇతర దేశాలకు మళ్లిస్తారు అనే దానిపై కూడా ముందు నుంచి సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే విచారణ చేస్తున్నారు. ఏదైతే ఉందో మన రాష్ట్రంలో కావచ్చు, దాంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సొమ్ము ఒక ఎత్తు అయితే ఇటు వేరే దేశాలకు తరలించి అక్కడ డొల్ల కంపెనీలోని భారీ మొత్తంలోని హవాలా రూపంలో డబ్బులు తరలించి అక్కడ పెట్టుబడి పెట్టింది పెద్ద ఎత్తున సొమ్ము ఉన్నట్లుగా సిట్ గుర్తించారు. అయితే ప్రాథమికంగా చూసినట్టయితే 400 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సొమ్ము ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. జాంబియాలోని ఒక ముఖ్య నేత పెట్టుబడులు పెట్టినట్లుగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ కంపెనీలకు సంబంధించి చూసినట్టయితే
రాగి వెలికితీత ఆహార శుద్ధిలో పెట్టుబడులు పెట్టినట్లుగా సిట్ గుర్తించారు. ఇది ఏదో జాంబియానే కాకుండా దుబాయ్, యూకే, అమెరికా ఇంకా మరింతగా ఇతర ప్రధాన దేశాల్లో కూడా భారీ మొత్తంలోని ఈ హవాలా రూపంలో డబ్బులు తరలించడంతో పాటు పెట్టుబడులు పెట్టినట్లుగా సిట్ గుర్తించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే హవాలా వ్యాపారులు ఏదైతే ఉందో మన దేశంలో ఉన్న కొంతమంది హవాలా రూపంలో వ్యాపారాలు చేసే వ్యక్తులను సిట్ అధికారులు రహస్యంగా విచారిస్తే ఈ మొత్తం విషయాలని కూడా బయటపడినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఖచ్చితంగా ఇతర దేశాల్లోని ఈ డబ్బును ఖచ్చితంగా రాష్ట్రానికి తరలించాలన్నా లేకపోతే డొల్ల కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నా ఖచ్చితంగా కేంద్ర సంస్థల సహకారం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో ఇతర దేశాల్లోని ఈ విధంగా అవినీతి జరిగిన సొమ్మును రాష్ట్రానికి రప్పించడంతో పాటు అక్కడ చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లుగా మనకి సమాచారం అందింది. అంటే ఓవరాల్ చూసినట్టయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ గా విస్తరించింది. భారీ మొత్తంలో హవాలా రూపంలో డబ్బులు తరలించిండగా సిట్ కీలక ఆధారాలు సేకరించిన పరిస్థితి కనబడుతుంది. ఈ సొమ్ము ఇప్పటికున్న సమాచారం ప్రకారం 400 కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. మరింత విచారణ చేస్తే మాత్రం మరిన్ని భారీగా డబ్బులు బయటపడే అవకాశాలు కనబడుతాయి. ఈ మొత్తం దాదాపు 1000 కోట్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా సిట్ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోని ఈ సొమ్మును దేశానికి తరలించడంతో పాటు అక్కడ ఉన్న ఈ కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోవాలనే ఆలోచనలో సిట్ భావిస్తుంది. త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలకి లేఖ రాయటం లేకపోతే నేరుగా వాళ్ళని కలిసి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ హవాలా సొమ్ము తరలించే అంశాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.